మే 16, 2008 నోయిడాలోని జల్వాయు విహార్ అపార్ట్మెంట్ L32. దేశమంతా ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ ఆ ఇంట్లో ఒక ఘోరం జరిగింది. 13 ఏళ్ల బాలిక ఆరుషి తల్వార్ ప్రాణం పోయింది. కానీ ఆ ప్రాణం తీసింది ఎవరు అనే ప్రశ్నకి 18 సంవత్సరాలైనా సమాధానం దొరకలేదు. చట్టం ముందు అందరూ నిర్దోషులుగా మిగిలిపోయారు. కానీ అస్సలు నిజం ఎక్కడుంది? చాలామందికి ఈ కేసు మిస్టరీలా అనిపిస్తుంది. కానీ లోతుగా పరిశీలిస్తే ఇది మిస్టరీ కాదు, ఇన్వెస్టిగేషన్లో జరిగిన వైఫల్యం. వ్యవస్థ చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఒక పెద్ద హంతకుణ్ణి ఎలా కాపాడాయో ఈరోజు ఒకటి ది అన్నోన్ టేల్స్లో చూద్దాం. ఏదైనా హత్య జరిగినప్పుడు పోలీసులు చేసే మొదటి పని క్రైమ్ సీన్ని సీల్ చేయడం. కానీ ఆరుషి కేసులో పోలీసులు ఆ పని చేయలేదు. ఆరుషి రూమ్లోకి బంధువులు, నైబర్స్, ఆఖరికి మీడియా వాళ్ళు కూడా యథేచ్ఛగా వెళ్ళిపోయారు. 20 నుంచి 30 మంది వరకు ఆ గదిలో తిరగడం వల్ల అక్కడ ఉండాల్సిన హంతకుడి వేలిముద్రలు, వెంట్రుకలు లేదా ఇతర ఆధారాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఒక క్రైమ్ సీన్ రక్షించబడకపోతే ఆ కేసు అప్పుడే సగం ఓడిపోయినట్టే. హత్య జరిగిన మొదటి రోజే టెర్రస్ మెట్ల మీద రక్తపు చుక్కలు ఉండడం పోలీసులు గమనించారు. కానీ టెర్రస్కి తాళం ఉందని దాన్ని సెర్చ్ చేయలేదు. సరిగ్గా 24 గంటల తర్వాత మరో పోలీస్ టీం వచ్చి తాళం పగలగొట్టి పైన సెర్చ్ చేశారు. అక్కడ ఆ ఇంట్లో పనిచేసే హేమరాజ్ శవం కుళ్ళిన స్థితిలో కనిపించింది. మొదటి రోజే ఆ శవాన్ని కనిపెట్టుంటే హేమరాజ్ని చంపిందెవరో, అతను ఎప్పుడు చనిపోయాడో ఫోరెన్సిక్ రిపోర్ట్ల ద్వారా ఈజీగా తెలిసేది. కానీ పోలీసులు చేసిన 24 గంటల ఆలస్యం హంతకుడికి సాక్ష్యాలను మరుగునపరచడానికి సమయం ఇచ్చింది. సిబిఐ ఈ కేసులోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సాక్ష్యాన్ని చూపించింది. పనివాడు కృష్ణ ఆయన గదిలో దొరికిన పిల్లో హేమరాజ్ రక్తం ఉందని వాదించింది. ఇది పనివాళ్లే హంతకులు అనడానికి ఒక పెద్ద సాక్ష్యం. కానీ కోర్టులో ఈ సాక్ష్యం చెల్లలేదు. ఎందుకంటే ఆ పిల్లో కవర్ అసలు కృష్ణ గదిలోదే కాదు, అది హేమరాజ్ గదిలోదే అని తర్వాత తెలిసింది. ఫోరెన్సిక్ కలెక్షన్ గందరగోళం వల్ల బలమైన నిందితులు సులభంగా బయటపడ్డారు. ఈ కేసులో మరో విచిత్రమైన విషయం, సిబిఐ నుండి 2 టీంలు వచ్చాయి. 2 టీంలు ఇన్వెస్టిగేషన్ చేసింది. కానీ 2 టీంలు వేరు వాదనలు వినిపించాయి. మొదటి టీం పని వాళ్ళే చంపేశారు అని, రెండో టీం తల్లిదండ్రులే హంతకులు అని. ఈ ఒక్క కేసులో ఇన్వెస్టిగేషన్ టీం 2గా విడిపోవడం వల్ల ప్రాసిక్యూట్ బలహీనపడింది. ఒకవైపు నార్కో టెస్టులు, మరోవైపు గోల్ఫ్ స్టిక్ థియరీ. వీటి మధ్య అసలు నిజం మరుగున పడిపోయింది. చివరికి 2017లో అలహాబాద్ కోర్ట్ సంచలన తీర్పిచ్చింది. సాక్ష్యాలు సరిగ్గా లేవని, అనుమానాలతో ఎవరిని శిక్షించలేమని తల్వార్ దంపతులని, అక్కడ పనిచేసే పని వాళ్ళని విడుదల చేసింది. న్యాయం ఆలస్యంగా జరిగితే అది న్యాయం జరగనట్లే అని అంటారు. కానీ ఇక్కడ న్యాయం ఆలస్యం అవ్వడమే కాదు, అసలు వ్యవస్థ చేసిన తప్పుల వల్ల అది దారి తప్పింది. ఆరుషిని చంపిన వ్యక్తి ఇంకా బయటే ఉన్నాడు. బహుశా మన మధ్య తిరుగుతూ ఉండవచ్చు. మీ ఉద్దేశంలో ఈ కేసులోని అస్సలు నిందితుడు ఎవరు? పోలీసులు చేసిన ఈ తప్పుల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ కోసం ఒకటి ది అన్నోన్ టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.